విద్య, ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, అట్లాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలతో ఈ నా వీడియో మీతో కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్దామని నేను 2-3 సార్లు అటు అమరావతి రావడం జరిగింది. కానీ అది వీలు పడలేదు. నేను మీకు లేఖ కూడా రాశాను. అయితే ఇప్పుడు ఈ వీడియో మూలంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. ఇందులో నంబర్ 1 ఏంటంటే, శ్రీ నారా లోకేష్ గారు చాలా అతి శక్తివంతమైన పోర్ట్ఫోలియోస్ ఐటీ ఈ రోజుల్లో చాలా విస్తృతంగా ఉన్న సమయం. ఐటీ విద్యాశాఖతో ముడిపడి నిజంగా చెప్పాలంటే మంత్రివర్గంలో అత్యంత ఇన్ఫ్లుయెన్స్ కలిగిన ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇక్కడ ఒక రాష్ట్ర చరిత్రని మార్చడానికి కానీ, ఒక రాష్ట్రానికి మూల కారణంగా చాలా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం కానీ, లేదు అంటే మీరు కలలు కంటున్న 2047 సహకారం కోసం కానీ నిజంగా ఈ ఐటీ అండ్ విద్యాశాఖ కలిసి ఒక మంత్రి వరిలో నిర్వహించడం అనేది నిజంగా చాలా అవసరం. ఇక్కడ మీరు ఈ ఆవశ్యకతను గుర్తించి ఒకరికే ఈ మంత్రివర్గంలో అంటే ఒకరికే ఈ 2 శాఖల్ని ఇవ్వడంలో మీ ఉద్దేశం మాకు అర్థమైంది. సో ఇక్కడ మనం ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సిన విషయాలు నేను ఏం మాట్లాడుకుంటే, మీకు గుర్తుందో లేదు, నేను ఆల్మోస్ట్ లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు నేను ఆల్రెడీ లోకేష్ గారికి అట్లాగే ముఖ్యమంత్రి వర్యులకి నేను ఆస్ట్రేలియాకి ఆహ్వానం ఇస్తూ నేను మీకు ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. ఆ వినతి పత్రం ప్రస్తుతానికి మీ ఫైల్స్ లో ఉన్నాయన్నది నా అభిప్రాయం. నా విన్నపాన్ని మన్నించి మీరు ఆస్ట్రేలియా రావటం, యూనివర్సిటీస్ తిరగటం, కానీ ఆ సమయం సరికల్లా నేను ఆస్ట్రేలియా నుంచి ఇండియా బ్యాక్ వచ్చాను. కారణం ఏంటంటే నాకు ప్రియర్ ఇంటిమేషన్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ అనేది రాలేదు. నేను ఇంకో 1 week లో ఇండియా వస్తున్నాను అనగా మీ ప్రోగ్రామ్ వచ్చింది. అప్పటికే నా ఫ్లైట్ టికెట్స్, స్కెడ్యూల్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. నేను మీకు ఇచ్చిన వినతిపత్రం 4 మాసాల తర్వాత నాకు మీ తాలూకా ప్రోగ్రామ్ టు ఆస్ట్రేలియా అంటే మెల్బోర్న్, సిడ్నీ తెలిసింది. నేను సో అప్పటికే నేను మెల్బోర్న్ నుంచి సిడ్నీ వచ్చేసాను. సిడ్నీ నుంచి ఇండియాకి ప్రయాణానికి సిద్ధపడిపోయాను. సో దానివల్ల నేను మిమ్మల్ని కావలేకపోయాం. బట్ అట్ ది సేమ్ టైం మీరు నేను ఏ యూనివర్సిటీస్ అయితే ఆస్ట్రేలియాలో విజిట్ చేశానో అదే యూనివర్సిటీస్ని మీరు కూడా విజిట్ చేసి మీరు ఉన్నత వర్గాలని కలిసి మీరు ఇండియాకి అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ యూనివర్సిటీ క్యాంపస్ని తెరవడం కోసం మీరు రిక్వెస్ట్ పెట్టడం అనేది కూడా నేను చూశాను. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండర్లో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీస్ పరిస్థితి విషయంలోనే మీరు చాలా చర్యలు తీసుకోవాలి. దాన్ని మీరు ఎందుకంటే మీరు విద్యాశాఖ మీద దృష్టి పెడుతూ అట్లాగే ఐటీ శాఖ మీద దృష్టి పెడుతూ ఎన్నో రకాల కొత్త యూనివర్సిటీస్ని అంటే ఈ తరానికి భవిష్యత్ తరానికి కావాల్సిన యూనివర్సిటీస్ మీరు ఓపెన్ చేస్తున్న సమయంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ వ్యాలీ, లేదు అని అంటే ఇది గూగుల్ డేటా సెంటర్ అని కానీ, లేదు అని అంటే మరొక యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇవన్నీ మీరు చేస్తున్నప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, యాక్చువల్గా యూనివర్సిటీస్ ఎక్కడైనా సరే ఏ దేశంలో ఉన్నాయి అంటే ఇట్స్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఫర్ ది స్కిల్ డెవలప్మెంట్. సో ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్లో కావట్లేదు కాబట్టి అంటే అటు ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా కావచ్చు, లేదు అంటే ఇటు ప్రభుత్వ యూనివర్సిటీస్లోనే కావట్లేదు కాబట్టి మీరు వేరేగా మరో సెంటర్ ఓపెన్ చేస్తున్నారు. దానికంటే ఉన్న యూనివర్సిటీస్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తే ఈ యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ చాలా లాభపడతారు. ఇక్కడ ఏంటంటే ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టారు, నాలెడ్జ్ హబ్స్ అన్నారు, అట్లాగే ఇప్పుడు కంటెంట్ డెవలప్మెంట్ ల్యాబ్స్ కొత్తగా వస్తున్నాయి. సో ఇట్లా చాలా రకాలు చేస్తున్నారు. ఇవి యూనివర్సిటీ లెవెల్కి వచ్చేసరికల్లా, ప్రభుత్వ యూనివర్సిటీస్ వచ్చేసరికల్లా ఇక్కడ చాలా మీరు వెనకబడి ఉన్నారు. సో యూనివర్సిటీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్,
ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేటింగ్ విత్ ది స్కిల్ డెవలప్మెంట్ చేసినట్లయితే స్టూడెంట్స్ మార్కెట్కి సరిపోయినట్లుగా వాళ్ళ తాలూకా పర్సనాలిటీస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో అట్లా కాకుండా మీరు వేరేగా ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ స్పీడ్ ఏజ్లో 2047 కల్లా చాలా మట్టుగా ఎస్టిమేషన్స్ ఏంటంటే 18 years to 19 years ఏజ్ వచ్చేసరికల్లానే ఎర్నింగ్ అండ్ లెర్నింగ్ స్టేజ్కి రావాలి అన్నది ఇప్పుడు ప్రపంచ యూనివర్సిటీస్ అన్ని కూడా చూస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా చూస్తున్నాయి. అంటే రాబోయే తరం ఎలా ఉంటుందంటే 18 years ఏజ్ వచ్చి ఎర్న్ అండ్ లెర్న్ అన్నది ప్రోగ్రామ్స్. సో వాటికి మనం చేయాలి అని అంటే 18 yearsకి వాళ్ళు రెడీ అవ్వాలి అని అంటే మనం ఆల్మోస్ట్ 10 years 15 years నుంచి టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాలని అంటే ఇది స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చి, హై స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చి, అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి ఇవన్నీ ఖచ్చితంగా జరగాలి. అది నెంబర్ 1. అది మీరు దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు. నెంబర్ 2, ఎక్కడైనా సరే మ్యాన్ పవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రన్నింగ్ ది ఇన్స్టిట్యూషన్స్. మీరు స్కూల్స్ విషయంకి వచ్చేసరికల్లా మెగా డిఎస్సి ఆల్రెడీ కండక్ట్ చేశారు. మెగా డిఎస్సి మళ్ళీ 2026కి రెడీ కండక్ట్ చేస్తామని చెప్పి మీరు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అట్లాగే మెగా డిఎస్సి లాగే మీకు తెలుసు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీస్లో ఆల్మోస్ట్ 4,000 పోస్టుల వరకు వేకెన్సీ ఉన్నాయని చెప్పి మీరే మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. వాటి ఫిలప్ కోసం మీరు ప్రయత్నం చేస్తామని చెప్పారు. అట్లాగే మెగా డిఎస్సి తరహాలో యూనివర్సిటీస్ తాలూకా టైం టు టైం పోస్టులు ఫిలప్ కోసం మీరు మీ జాబ్ క్యాలెండర్ ఏంటి? ఎందుకోసం అంటే ఇక్కడ మేము విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ పోస్టులు చూస్తున్నాము. అట్లాగే మిగతా యూనివర్సిటీస్ పోస్టులు చూస్తున్నాము. ఆంధ్ర యూనివర్సిటీ మీద సేవ్ ఆంధ్ర యూనివర్సిటీ అన్న స్లోగన్తో నేను ఆల్రెడీ ఒక 2 వీడియోలు కూడా పెట్టాను. సో ఇవి జెన్యూన్ ప్రాబ్లమ్స్ కింద మీరు తీసుకొని ఏదో మేము యాంటీ టీడీపీ చేస్తున్నాము, లేదు అంటే యాంటీ గవర్నమెంట్ స్కీమ్స్ మాట్లాడుతున్నాం అనుకోకుండా జెన్యూన్గా ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు టేకప్ చేసి, అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో ఏ దిక్కుకి వెళ్ళి చూసినా సరే, లేదు అంటే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి చూసినా సరే ఎట్లా ఉంది అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్నది నిజంగా చెప్పాలంటే అండర్ వేజ్ ఎక్కడుందో వాట్ వీ కాల్ దిస్ వన్ అండర్ అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగమే కాకుండా ఇక్కడ అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళు చేస్తున్న పనికి తగినట్లుగా ఇతరులతో సమాన వేతనాలు లేవు. యూ టాక్ అబౌట్ ఈక్వాలిటీ, యూ టాక్ అబౌట్ పవర్టీ ఎరాడికేషన్, యూ టాక్ అబౌట్ లేబర్ రైట్స్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ పిహెచ్డి చేస్తున్న చాలా మంది 6,000, 7,000, 10,000, 15,000కి పనిచేస్తున్నారు. అంటే పిహెచ్డి చేశాక 10,000-15,000కి పనిచేస్తున్నారు అని అంటే అది కాకుండా ఏంటంటే ఎక్కడైతే మీరు 1,00,000, 2,00,000 రూపాయల శాలరీస్ ఇవ్వాలో అక్కడ 7,000, 8,000కి అయితే వాట్ కైండ్ ఆఫ్ దిస్ వన్ డిగ్నిటీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్. సో కాబట్టి ఏంటంటే దీని విషయంలో మీరు దృష్టిలో పెట్టుకొని ఈ అవుట్ సోర్సింగ్ లో కూడా ఎవరైతే ఎఫిషియెంట్ గా ఉన్నారో, ఎవరి సర్వీసెస్ అయితే బాగున్నాయని మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళందరినీ రెగ్యులేట్ చేస్తూ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో వీటిని మీరు ఫిలప్ చేసినట్లయితే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే మీరు యూనివర్సిటీస్ అట్లాగే ఎడ్యుకేషన్ వీటి మీద క్యాలెండర్స్, 1 year క్యాలెండర్స్, అకాడమిక్ క్యాలెండర్స్ ఇంట్రడ్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ అకాడమిక్ క్యాలెండర్స్ లో ఆంధ్ర యూనివర్సిటీ కానీ లేదు అంటే ఎనీ యూనివర్సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో మీరు ఈ ప్రాబబుల్లీ దిస్ మంత్ అండ్ దిస్ వీక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్, నవంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో కాన్వకేషన్ ఉంటుంది అని చెప్పి ఏ క్యాలెండర్ లో కూడా ఉండట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే యూనివర్సిటీస్ లో కాన్వకేషన్స్ సంవత్సరాల కొద్ది పోస్ట్పోన్ అవుతున్నాయి. డేట్ అనౌన్స్ చేస్తారు, అది చేయట్లేదు. స్టూడెంట్ ఫుల్ఫిల్ అయిపోయి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ది పేరెంట్స్ అండ్ ది స్టూడెంట్ అండ్ ఆల్సో
ఒక కాన్ఫిడెన్స్, ఒక మోటివేషన్, ఇన్స్పిరేషన్, కాన్వకేషన్. ఇటువంటి కాన్వకేషన్స్ మీరు టైమ్లీ మీరు చేయకపోవడం వల్ల స్టూడెంట్స్ లో ఏంటంటే ఒక నిరాసక్తత, అంతేకాకుండా మీ మీద విరక్తి, మీ మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మీరు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మినిట్ లో కాన్వకేషన్స్ పోస్ట్పోన్ చేయడం అనేది నిజంగా చాలా దారుణం. మీరు ఫారిన్ కంట్రీస్ లో చూస్తున్నారు, మీరు ఫారిన్ కంట్రీస్ చదువుకున్నారు. ఆస్ట్రేలియాలో అయితే కొన్ని చాలా యూనివర్సిటీస్ లో 1 week దే కండక్ట్ ఫర్ ఏ కాన్వకేషన్ సో దట్ ఎవ్రీ స్టూడెంట్ రిసీవ్స్ ద డిగ్రీ ఫ్రమ్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, ఎడ్యుకేషన్ మినిస్టర్. వీలుంటే వస్తారు, లేకపోతే లేదు. కానీ ఇది ఒక రిచువల్ గా జరగాల్సిన విషయం. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఒక యాక్టివిటీగా ఒక గివెన్ టైంలో, ఒక ఫిక్స్ టైంలో జరగాల్సిన విషయం. కానీ అది జరగట్లేదు. ఏవో టాపర్స్ కి ఒక 4 డిగ్రీలు ఇస్తారు, అట్లాగే మీకు నచ్చినవి మీరు మాట్లాడతారు, మిగతా వాళ్ళందరికీ అక్కడ తీసుకోమంటారు. దట్స్ నాట్ కరెక్ట్. అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ టు బి ఆనర్డ్ బికాస్ దే ఆర్ యువర్ టార్చ్ బేరర్స్. యూనివర్సిటీ గొప్పతనాన్ని, ఘనతని చెప్పడం కోసం స్టూడెంట్స్ పనిచేస్తారు. కాబట్టి సో ఒక యాక్టివిటీ జరగాలంటే నిజంగా యూనివర్సిటీస్ మీద మీకు శ్రద్ధ ఉన్నట్లయితే మీరు చేయాల్సిన పనిది. అట్లాగే విశాఖపట్నంలో ఈ మధ్య జరిగిన భూ బదలాయింపు కోసం, అంటే నిషేధిత భూములు బదలాయింపు ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి ఇచ్చి చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలు నిజంగా మీకు చెప్పాలంటే ఇక్కడ పూర్తిగా వ్యతిరేక భావాలని వచ్చే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఆల్రెడీ 5% to 10% వ్యతిరేకత అన్నది అందరిలో ఉంది. ఇది మీరు అర్థం చేసుకొని ఇటువంటి చట్టబద్ధత లేని పనులకి మీరు ప్రోత్సహించడం కూడా కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే ఇట్ హ్యాపెన్స్ టు బి యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, విత్ ఇన్ ది ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి ఇది ఎట్లా వస్తుందంటే ఆశ్రిత పక్షపాతంగా వస్తుంది. స్వంత ప్రభుత్వ యూనివర్సిటీస్ ఉండగా పక్క ప్రైవేట్ యూనివర్సిటీస్ ని అది మీ స్వంత తోటలకి మీరు ప్రోత్సహిస్తున్నారు అన్న అభిప్రాయం. మీరు లీగలైజ్ చేస్తున్నారా, లీగల్ గా చేస్తున్నారా, లేదు అంటే ఒక అన్యాయాన్ని న్యాయంగా చేస్తున్నారా ఏంటి అనేది పక్కన పెట్టినా సరే ఇక్కడ ఇది మీ బంధువర్గంలో కాబట్టి ప్రజల్లోకి చాలా గట్టి మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు 2026 లో రాబోయే జీవీఎంసీ ఎలక్షన్స్ లో కానీ, లేదు అంటే రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ, సార్వత్రిక ఎన్నికల్లో కానీ మీకు లోకల్ గా దీని తాలూకా నష్టం కనీసం 4% to 5% వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి చర్యల్ని మీరు మానుకోవాల్సి వస్తుంది. అట్లాగే మీరు ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి కోసమో లేకపోతే వాళ్ళ మీద ఈ ప్రభుత్వం చేసింది, ఆ ప్రభుత్వం చేసింది కాకుండా మీరు అవన్నీ పక్కన పెట్టి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న దాని మీద మీరు దృష్టి పెట్టినట్లయితే, ఎందుకోసం అంటే మీరు విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి ఒక విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్టుగా కనబడుతుంది. అట్లే కాకుండా వాళ్ళకి ఒక బేస్ కూడా మీరు కల్పిస్తున్నారు మీ యాక్టివిటీస్ తో. అట్లాగే గుంటూరులో జరుగుతున్న ఇప్పుడు యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు గారు కానీ, లేదు అని అంటే జోగి రమేష్ గారు కానీ, మీరేమనొచ్చంటే అది నా పరిధిలోది కాదు, అది హోమ్ డిపార్ట్మెంట్ అని. ఏదైనా సరే మీరు కాబోయే ముఖ్యమంత్రి, అట్లాగే ముఖ్యమంత్రి కొడుకు, అట్లాగే ఐటీ విద్యాశాఖ మంత్రి, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా. ఈ పరిస్థితుల్లో ఇది జరగడం అనేది మీ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వచ్చే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకుని అట్లాగే ఫీ రియంబర్స్మెంట్స్ విషయంలో కానీ, లేదు అంటే మీరు చేస్తున్న మిగతా ఎడ్యుకేషన్ విషయంలో కానీ మీరు ప్రైవేట్ ఎడ్యుకేషన్స్ ని పై దేశాల నుంచి యూనివర్సిటీస్ తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర యూనివర్సిటీస్ ని మీరు నెగ్లెక్ట్ చేయడం కానీ, లేదు అంటే పీపీపీ పద్ధతిలో తీసుకొస్తారా అనేది అనుమానాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎడ్యుకేషన్ అట్ ది సేమ్ టైం హెల్త్ అనేది ప్రభుత్వ బాధ్యత కాబట్టి వీటి మీద మీరు తగు శ్రద్ధ పెట్టి మీరు ఇది ప్రైవేట్ పరం కాకుండా అట్లాగే ఈ హైయర్ ఎడ్యుకేషన్, అట్లాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని మీరు స్ట్రెంగ్తన్ చేసి ప్రైవేట్ పరం కాకుండా చేస్తేనే మీకు ఏమైనా బాగుంటుంది. లేదు అంటే నిజంగా చెప్పాలంటే వ్యతిరేక పవనాలు మీరు అందుకునే అవకాశం చాలా ఉంది. అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ లో మీరు పీపీపీ అని చెప్పి ఆల్రెడీ చెప్పడం అన్నది ఎంత నెగిటివ్ పబ్లిసిటీ వచ్చిందో కూడా మీకు తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా యువశక్తిని, శ్రమశక్తిని గుర్తించి వాళ్ళకి
తగు విధంగా న్యాయం చేయాలి. అట్లాగే అంగన్వాడీలు కూడా మీ నుంచి న్యాయం జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. అంగన్వాడీలు ఎప్పటి నుంచో అన్యాయం అవుతూ దగా పడుతున్నారు. సో వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.